ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన హృదయంలో ఏమైతే దాగి ఉంటుందో, మన హృదయంలో ఒకవేళ అపవిత్రత ఉంటే అపవిత్రమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మన హృదయంలో పవిత్రత ఉంటే పవిత్రమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి కదా. ఒక 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 ఒకవేళ మన హృదయంలో క్రోధము, కోపము ఇవన్నీ దాచుకొని ఉన్నామంటే తప్పకుండా బయటికి చెడ్డ మాటలు, ఇతరులను బాధించే మాటలు, ఇతరుల గుండెను కోసేసే మాటలు మనకు బయటికి వస్తూ ఉంటాయి కదా. సో అదే మన హృదయంలో ప్రేమ ఉందనుకోండి, సమాధానం ఉందనుకోండి, సంతోషం ఉందనుకోండి, అట్టి మాటలు పాజిటివ్ థింగ్స్ మనకు బయటికి మాట్లాడుతూ ఉంటాం. సో హృదయంలో ఏది నిండి ఉంటే అదే బయటికి వస్తూ ఉంటుంది. ఈరోజు నీ హృదయంలో ఏది నిండి ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు మనము మన హృదయంలో అపవిత్రతను ఉంచుకొని అపవిత్రమైన మాటలు మాట్లాడి, గాయపరిచే మాటలు మాట్లాడి ఇంతవరకు ఎంతో మందిని మనం బాధ పెట్టి ఉండొచ్చు, ఎంతో మందిని మనం హర్ట్ చేసి ఉండొచ్చు, ఎంతో మందిని గాయపరిచి ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు కోరుకుంటా ఉన్నాడు, నీ హృదయము ప్రేమతో నిండాలి, నీ హృదయంలో ప్రేమ కలిగిన మాటలు ఉండాలి, అవే బయటికి రావాలి. ఇతరులను దీవించే మాటలను మాట్లాడాలి, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి, ఇతరులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే పాజిటివ్ వర్డ్స్ మనం మాట్లాడాలి. ఒకవేళ నీ హృదయం ఆ విధంగా లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపయ్యా. నేను మాట్లాడితే ప్రేమ బయటికి రావాలి, నేను మాట్లాడితే అనేకులు బ్లెస్సింగ్స్ పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆ విధంగా నా హృదయాన్ని నింపయ్యా అని ప్రభువుని అడుగుదాం. వాక్యం చెప్తా ఉంది, లూకాసు వార్త 6:45, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హల్లెలూయా. సో నీ హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే బయటికి వస్తూ ఉంటుంది, అదే బయట అందరికీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీ హృదయమును చెడ్డ విషయాలతో కాకుండా సత్విషయాలతో, మంచి విషయాలతో నీ హృదయాన్ని నింపుకుంటే అవే బయటికి వస్తాయి. దాని ద్వారా నువ్వు దీవెన పొందుకుంటావు, అనేకులు నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ ద్వారా బ్లెస్సింగ్ పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగా. గాడ్ బ్లెస్ యూ.